ప్రీవియస్ వీడియోలో అర్జునుడు విల్లును పైకెత్తి యుద్ధానికి సిద్ధమవుతూ శ్రీకృష్ణుడి వైపు చూశాడు కదా. ఇప్పుడు యుద్ధం మొదలవ్వడానికి ముందు ఆ మహాయోధుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడిని ఏమడిగాడో విందామా. ఈ మాటలు అర్జునుడిలో మొదలైన గొప్ప అంతర్గత సంఘర్షణకు నాంది పలికాయి. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 21 and 22 శ్లోకాలు ఇవి. అర్జున ఉవాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత యావదేత్తా నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కేర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. గర్జించే శంఖధ్వనులు కురుక్షేత్రం మొత్తంలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సైన్యాలు రెడీగా ఉన్నాయి. గుర్రాల ఊపిరి వేడి నేల మీద ఆవిరిలా ఎగిసింది. ధ్వజాలు గాలిలో విరుచుకుపడుతున్నాయి. ఇద్దరి సేనలు ఒకరినొకరు కళ్ళల్లోకి చూసి తరువాతి క్షణంలో రక్తం చిందబోతుందని అర్థం చేసుకుంటున్నాయి. అందులోనే మధ్యలో మెరిసిపోతూ నిలిచిన కృష్ణార్జున రథం. తెల్లని గుర్రాలు నెమ్మదిగా ఆగుతున్నాయి. గాలిలో ఆగిపోయినట్టున్న ఉద్వేగం. అర్జునుడు గాంధీవాన్ని వదిలి కృష్ణుని వైపు తిరుగుతాడు. అతని కళ్ళలో గర్వం కాదు, ఆతృత కాదు, ఒక విచిత్రమైన సందేహపు నీడ. అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడితో అచ్యుత అని తన హృదయపు లోతుల నుంచే నెమ్మదిగా కృష్ణుని పేరుని పలికాడు. ఆ ఒక్క పేరు విశ్వాసానికి అడ్డుగోడ లాంటిది. ఎప్పుడు తడబాటులో లేనివాడు, ఎప్పుడూ విడిచిపెట్టనివాడు, శాశ్వతంగా నిలిచేవాడు అచ్యుతుడు. అతను నెమ్మదిగా శ్వాస తీసుకొని ముందుకు చూస్తూ ఇలా చెప్పాడు. ఓ కృష్ణ, 2 సైన్యాల మధ్యలో నా రథాన్ని నడిపించు. అర్జునుడి మాటలు విన్న క్షణం గాలి కదలికే నిలిచినట్టు అనిపించింది. యుద్ధభూమి గర్జన కూడా ఒక్కసారిగా మసకబారిపోయింది. ఆ నిశ్శబ్దంలో అర్జునుడి కళ్ళల్లో వెలుగుతోంది ఒక మహాయోధుని అచంచలమైన ధైర్యం మరియు అతని అంతరంగంలో దాగి ఉన్న ఒక లోతైన ప్రశ్న. అచ్యుత, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను. ఎవరు నన్ను యుద్ధంలో ఎదుర్కోబోతున్నారు, ఎవరితో నేను పోరాడుతాను, నేను ఒక్కసారి చూసి వారిని అంచనా వేయాలనుకుంటున్నాను కృష్ణ అని అన్నాడు. అతని మాటల్లో ఉత్సాహం లేదు, కోపం లేదు, ఒక లోతైన మానసిక భారాన్ని సూచించే తడి స్వరం ఉంది. ధైర్యవంతుడైన అర్జునుడు యుద్ధం మొదలవబోతుండగా ఆయుధం సంధించడానికి బదులు కేవలం చూడడానికి కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను ఎవరితో పోరాడుతున్నాడో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్షణం వరకు యుద్ధం అంటే అతనికి ధర్మం కోసం చేసే పోరాటం. కానీ ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్నది ఎవరో తెలుసుకునే ఆతృత, అనుమానం అతనిలో మొదలైంది. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన నిజ జీవితంలో మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తాం కదా. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, మన నిజ జీవితంలో మనం ఏదైనా పెద్ద సవాలును ఎదుర్కొనే ముందు మనం అర్జునుడిలాగా ఒక్క క్షణం ఆగి ఆ సవాలును, ఆ మార్గంలో ఉన్న అడ్డంకులను స్పష్టంగా చూడాలి. మనం పోరాడాల్సింది కేవలం బయటి శత్రువులతో కాదు, అంతకంటే ముందు మన లోపలి అజ్ఞానంతో, భయంతో, అహంకారంతో పోరాడాలి. అర్జునుడు తన శత్రువులను చూడాలనుకున్నాడు. మనం కూడా మన బలహీనతలు ఏంటి, మన పోరాటం దేనితో అనేది ముందుగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ స్పష్టత కోసమే అర్జునుడు రథాన్ని నిలపమన్నాడు. అర్జునుడి అభ్యర్థన విన్న శ్రీకృష్ణుడు ఏం చేశాడు, రథాన్ని ఎక్కడ నిలిపాడు తెలుసుకోవాలంటే 23వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.